ఒక ఉదాహరణ చెప్తా చిన్నది, నేను ఎవరిని కించపట్టడానికి కాదు. భక్తి ఈ రోజుల్లో ఎలా ఏంటంటే, ఒక అతను సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కింది. ఎక్కడ? సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కిండు, తిరుపతి పోతాండు. నేను కూడా ట్రైన్లోనే ఉన్నా. నేనంటే నేను నాలంటోడు ఉన్నాడు ఒక తిక్కు. ఊరిక నడుస్తూనే నేను ట్రైన్లో ఇప్పించి కూర్చోలే. నాకే చూసి చూసి ఏమయ్యా కూర్చోయ్యా, సీట్లు ఖాళీగా ఉన్నాయి, కూర్చోయ్యా, నువ్వు నిలబడి నడుస్తా ఉంటే తిరుగుతా ఉంటే నాకు కాళ్ళు నొస్తుండే, కూర్చోయ్యా అంటే ఎన్నంలే. తిరుగుతూనే ఉన్నాడు. లాస్ట్ తిరుపతి స్టేషన్ వచ్చింది. సికింద్రాబాద్ లో ఎక్కినావు, తిరుపతి స్టేషన్ వచ్చింది. కూర్చోవడం కూడా కూర్చోలేదు. సీట్లు లేవా అంటే అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. లాస్ట్కు విండో సీట్ కూడా కూర్చోడానికి అవకాశం ఉంది. కానీ నువ్వు కూర్చోకుండా ఎందుకయ్యా అట్లనే తిరుగుతా ఉన్నావు అంటే, అతను వచ్చి తాపిగా, ఏం లేదు పెద్దాయన, మధ్యలో ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడలేదు. నేను ఎందుకు ట్రైన్లో అట్ట ఇట్ట నడుస్తున్నానంటే, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కాలినడకన వస్తానని మొక్కున్నా నేను. అర్థమైందిగా? మొక్కున్నా, అందుకోసం కూర్చోకుండా నడుస్తున్నా స్వామి. అమ్మ కొడుకు అంటే నువ్వు నడవగానే ట్రైన్ నడవట్లే, ఎలాంటి బుర్ర చూశారా? అందుకే భక్తి కూడా ఈ రోజు రక్తై విరక్తి అయి లాస్ట్కు ముక్తి లేకుండా శక్తిని కోల్పోతున్నాం. అది పరిస్థితి. అలా కాకుండా మనకు కావాల్సింది ఏంటి? ముఖ్యమైనది ఏంటి? ఈమాన్, విశ్వాసం కావాలి. విశ్వాసం లేని ముసల్మాన్ ప్రాణం లేని శవంతో సమానం. కొంతమంది అంటారు, मैं उधर भी जाता, मैं इधर भी जाता. అబ్బా సరేలే, ఎట్టన్నా పో, నీ కర్మ తగిలితే ఎవరేం చేస్తారు? పోయే కాలం వినాశకాలే విపరీత బుద్ధి. పోవు కాలం దాపురించినప్పుడు ఎవరేం చేస్తారు? చేయలేరుగా.